హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ZEBRONICS నుంచి 7000 DWS Pro అనే ఒక సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇది మనకి వైర్లెస్ సబ్‌వూఫర్తో వస్తుందన్నమాట. ఎటువంటి వైర్స్ అవసరం లేదు దీన్ని మీరు కనెక్ట్ చేయడానికి. సో ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో బాక్స్లో వచ్చేసి మనకి సౌండ్ బార్ ఒకటి వస్తుంది అండ్ సబ్‌వూఫర్ ఒకటి వస్తుంది అండ్ దాంతోపాటు మీకు చూసినట్లయితే రిమోట్ కంట్రోల్ ఒకటి వస్తుంది, ఇన్పుట్ కేబుల్ ఒకటి వస్తుంది అండ్ క్యూఆర్ కోడ్ యూజర్ మాన్యువల్ అయితే ఒకటి వస్తుంది అనమాట. అండ్ తర్వాత మనకి వాల్ మౌంట్ చేసుకోవడానికి వాల్ మౌంట్ కిట్ చూడడానికి అయితే ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఇక మనకి బాక్స్ కంటెంట్. సో ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ ఈసారి కొంచెం యూనిక్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే సౌండ్ బార్ గ్రిల్ ఉందో గ్రిల్లో ఒక మిడిల్లో ఒక బెండ్ లాగా ఇచ్చి ఇక్కడ మీకు ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే అనేది క్లియర్గా ఇచ్చారు. అంటే ఎప్పుడు గ్రిల్ బ్యాక్ సైడ్ ఇస్తారు కదా, ఈసారి మనకి గ్రిల్కి మధ్యలో సపరేట్గా డిస్ప్లే లాగా ఇచ్చారన్నమాట. అదొక మంచి విషయం. డిస్ప్లే అనేది మీకు చాలా అంటే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే మనకి డాల్బీ ఆడియో అనేది ఇచ్చారు. డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాతకి లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ZEBRONICS లోగో ఉంటుంది. అండ్ ఈ సైడ్స్ కనుక మనం చూసినట్లయితే మనకి మెయిన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీరు చూడవచ్చు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇన్పుట్ చేంజ్ బటన్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఎటువంటి బటన్స్ అయితే లేవు. బట్ కాకపోతే టూ సైడ్స్ కూడా మనకి ఆర్జీబీతో వస్తుంది. ఆన్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా మీకు ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆర్జీబీ అనేది చాలా బెటర్ అయితే ఉంది. అదే సబ్‌వూఫర్ చూసినట్లయితే సబ్‌వూఫర్ కూడా మనకి ZEBRONICS బ్రాండింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే డైరెక్ట్ పవర్ కేబుల్ ఉంటుంది. అండ్ ఇక దీనికి ఎక్స్ట్రా మీకు ఏముండదు అనమాట. అండ్ ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే యూఎస్బీ చూడడానికి ఉంటుంది, బటన్ ఒకటైతే ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్కి మనకి హోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే సబ్‌వూఫర్ మీకు బేస్ వస్తుందో ఆ ఎయిర్ ఎగ్జాస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో బయటికి రావడానికి, అది ఓవరాల్గా మనం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే. అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. యూఎస్బీ ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ అలానే మనకి ఆక్స్ ఉంటుంది, ఆప్టికల్ ఇన్ ఉంటుంది అండ్ HDMI ARC ఉంటుంది. వీటితో పాటు మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే మీరు బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని యూస్ అయితే చేయొచ్చు. సో మోస్ట్లీ మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం బెటర్ యూజ్ HDMI ARC ఆర్ ఆప్టికల్, మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇది ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి క్వాడ్ డ్రైవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఒకటి కాదు రెండు కాదు, మనకి 4 డ్రైవర్స్ అయితే ఉంటాయి. 4 కూడా మనం చూసినట్లయితే టోటల్ అవుట్పుట్ మనకి సబ్‌వూఫర్ ప్లస్ సౌండ్ బార్ మనం చూసినట్లయితే అప్ టు 360 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. RMS వాట్స్ అనేది ఒక పర్ఫెక్ట్ అంటే ఒక మీడియం సైజ్ రూమ్కి 360 వాట్స్ అనేది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎనీవే నేను సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రబుల్స్ బేస్ ఎలా ఉందనేది. సో ఒకసారి మీరు ఆడియో శాంపిల్ వినండి, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా సౌండ్ క్వాలిటీ అనేది. సో ఓవరాల్గా మాట్లాడినట్లయితే ఫస్ట్లీ వీళ్ళు మనకి ఇచ్చినప్పుడు ఇది సబ్‌వూఫర్ +5లో ఉంది. మీకు ఏదైతే రిమోట్లో ఉందో రిమోట్లో మీరు ట్రబుల్స్ బేస్ ఎవ్రీథింగ్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అదొక మెయిన్ థింగ్. రిమోట్ విషయానికి వస్తే రిమోట్లో అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇన్పుట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా రిమోట్లో ఏముందంటే బేస్ అనేది +5లో ఉండడం వల్ల అసలు రూమ్ అంతా కూడా అంత పెద్ద హాల్ కూడా విపరీతమైన బేస్ అయితే వచ్చింది. ఏంట్రా బాబు ఇలా వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత రిమోట్ తీసుకొని చెక్ చేసి ఇది +5లో ఉంది. సో మీకు ఏదైతే 0లో పెట్టుకుంటే మాత్రం ఓకే సరిపడా బేస్ వస్తుంది, చాలా బెటర్గా వస్తుంది. అండ్ మీకు ఆడియోలో ఎటువంటి మేజర్ డిస్టర్బెన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ చూడడానికి అయితే లేవు. అండ్ సబ్‌వూఫర్ కాకుండా మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓకే, గుడ్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఎప్పుడైతే మీరు ఒకవేళ బేస్ లవర్, మీకు బేస్ అనేది ఎక్కువగా ఇష్టం అనుకుంటే మాత్రం ఇందులో +5 పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు ZEBRONICS నుంచి వచ్చిన వాటిలో +5 పెడితే అందులో వచ్చే బేస్కి ఇందులో వచ్చే అవుట్పుట్కి అంత టాలీ ఉండదు. ఇంతకుముందు మన రీసెంట్గా వచ్చినవన్నీ చూసినట్టు. బట్ ఇన్ దిస్ మోడల్ చాలా అంటే చాలా బెటర్ ఆడియో అయితే ఉంటుంది మీకు. దో ఇట్స్ ఇది మీకు 5లో ఉన్నా కానీ బేసు దీంట్లో వచ్చే ఆడియోకి మ్యాచ్ చేసి మీకు బేస్ అనేది థంపియర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఖచ్చితంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు బేస్ లవర్ 100% మీకు ఇదైతే సూటబుల్ అవుతుంది. మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. లేదు మీరు పెద్ద బేస్ లవర్స్ కాదనుకుంటే మాత్రం ZEBRONICSలోనే మీకు చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 9500 WS Pro ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. ఒక 2000 3000 మీరు యాడ్ చేసుకుంటే. సో బేస్ లవర్ కాదనుకుంటే మాత్రం మీరు వేరే ఆప్షన్స్ అయితే చూసుకోండి. మీరు బేస్ లవర్ అనుకుంటే మాత్రం మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఆడియో మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. ZEBRONICSలోనే మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఒకటైతే రాబోతుంది. సో మీకు దాని వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.